కళ్ళు లేని ఒక తెలుగు కుబేరుని కథ ఇది. రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గరలో ఉన్న సీతారాంపురం అనే గ్రామంలో, చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి శ్రీకాంత్ బొల్లా. ఆయనకి పుట్టుకతోనే కళ్ళు లేవు. వీడు భూమికి భారం, పెద్దయ్యాక ఏం సాధిస్తాడు, పుట్టినమ్మని చంపేయొచ్చు కదా అని చాలా దుర్భాషలాడారు చుట్టుపక్కల వాళ్ళు. శ్రీకాంత్ బొల్లా తల్లిదండ్రులు ఎటువంటి మనస్తాపానికి గురవ్వకుండా ఆ శ్రీకాంత్ బొల్లా గారిని పెంచి పోషించారు. ఆయనకి కళ్ళు లేకపోయినా చదువులో చాలా గొప్పతనం వ్యక్తి, చదువులో కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఆయన. అదే కాక ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూపు తీసుకోవాలని ఆయన ధ్యేయం. ఆయన విధంగానే ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చేసి, నువ్వు కళ్ళు లేనోడివి, మేము చేర్చుకోవటం సమంజసం కాదు, మీరు వెళ్ళిపోండి అని ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. కానీ కోర్టు ద్వారా సర్టిఫికేట్ తీసుకొని ఆ కాలేజీలోనే సైన్స్ గ్రూప్ తీసుకోవడం జరిగింది. 98% ఆయన ఇంటర్మీడియట్లో మార్కులు సాధించి అంధుడనే వ్యక్తి 98% వచ్చిందని ఎంతో గొప్పగా చాలా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఐఐటిలో చేరుద్దామని వెళ్ళటం జరిగింది. నువ్వు అంధుడు అని మేము చేర్చుకోవటం జరగదని మరోసారి ఐఐటి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. అమెరికాలోని మిట్ అనే కాలేజీలో విద్యాసంస్థలో మొట్టమొదటిసారిగా కళ్ళు లేని విద్యార్థిగా కాలేజీలో సీటు సంపాదించడం జరిగింది. అమెరికాలో చదువు పూర్తయ్యాక అక్కడ మంచి జాబ్ వచ్చింది. లక్షల జీతం ఉన్న జాబ్ కూడా వదులుకొని ఇండియాలోనే వచ్చి నాలాంటి కళ్ళు లేని వాళ్ళకి ప్రయోజనకరంగా ఏదైనా సాధించాలి అని పట్టుదలతో ఆయన ఒక కృత్రిమ, అంటే ఎటువంటి పొల్యూషన్ లేని కృత్రిమ విస్తరాకులను వ్యాపారం మొదలుపెట్టాడు. అది వందల విస్తరాకులు కాస్త కోట్ల విస్తరాకుల దాకా అవి బిజినెస్ వ్యాపారం కొనసాగింది. చాలా పాపులర్ అయ్యాడు. రతన్ టాటా గారి దగ్గర కూడా ఆయన పెట్టుబడి తీసుకోవటం కూడా జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎంత కుబేరుడు అయ్యాడంటే 100 కోట్ల ఆస్తిపరుడు. ఇప్పుడు ఎక్కడ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఎక్కడ ఆయన భూమికి భారం అన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయన్ని చూసి సిగ్గుపడతారు. అలాంటి వ్యక్తిని మనం మెచ్చుకోదగిన విషయం. దీనికి నీతి ఏమిటంటే, కళ్ళు లేకుండా కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పుకోదగినది. ఈయన స్ఫూర్తితోనే ఒక సినిమా కూడా వచ్చింది, శ్రీకాంత్ అనే సినిమా. ఇంగ్లీష్లో వచ్చింది.